భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరని భావిస్తున్నారు? దీన్ని పరిష్కరించి రానున్న రోజుల్లో ప్రక్షాళన ఎలా చేయనున్నారు? సంప్రోక్షణ సరే, ఇది ముమ్మాటికి హిందువుల మనోభావాలను, హిందువులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి హిందూ దేవుళ్ళని ప్రజల్ని అవమానించడమే. ఇది నిజంగా ఇది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మన తిరుపతి అని చెప్పొచ్చు. సో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం చెందినటువంటి లడ్డు వివాదంపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఇప్పుడు సుజాత మేడం చెప్పినట్లు, సో బిఫోర్ ఇండిపెండెన్స్ లో 1857 టైంలోనే మనకు సివిల్ డిసొబీడియన్స్ జరిగింది, సివిల్ వార్. సో ద ఫస్ట్ ఇండిపెండెన్స్ అండ్ వార్ అని అప్పుడు పేర్కొన్నారు. మంగళ పాండే తిరుగుబాటు అప్పుడు జరిగింది. ఎందుకు చేశారంటే ఆవు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి ఎన్ఫీల్డ్ రకము తుపాకులని వాడమండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్తే, సో హిందువులేమో ఆవుని తమ తల్లిగా భావించే వాళ్ళు, ముస్లింలకి పంది అసహ్యంగా వాళ్ళు ద్వేషించే వాళ్ళు. సో ఆవు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి ఈ తుపాకులను మేము వాడమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా ఆ రోజు హిందువులు ముస్లింలు ఏకమై బ్రిటిష్ వాళ్ళని ఎదిరించితే ఆ రోజు సిపాయిల తిరుగుబాటు వచ్చింది. తర్వాత మన వీర్ సావర్కర్ గారు కూడా అప్పుడు పేర్కొన్నారు, ఇదే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, దీన్ని బట్టే రాబోయే రోజుల్లో మనకు స్వాతంత్రం వస్తుందని చెప్పి పేర్కొన్నారు. ఈ రోజు సుజాత మేడం గారు పేర్కొన్నట్లు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇన్ని రోజులు హిందువులు యొక్క దేవాలయాల మీద, హిందువుల యొక్క దేవాదాయ శాఖ పరిధిలోకి హిందువుల టెంపుల్స్ వచ్చినప్పుడు హిందువుల యొక్క అత్యంత పవిత్రంగా భావిస్తున్నటువంటి హిందూ దేవాలయాలపై కానీ దాడులు మనం గతంలో అనేకం చూసాం. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి చాలా సిగ్గుమాలిగా మాట్లాడారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీని కూడా అతను చాలా ద్వేషిస్తూ ఆఫ్ నాలెడ్జ్, సగం సగం మాత్రమే తెలుసు అని చెప్పేసి బహిరంగంగా ప్రెస్ మీట్ ముందర మాట్లాడారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి, హిందూ మనోభావాలకి దెబ్బతినే విధంగా, అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులని, భారతీయ జనతా పార్టీని తక్కువ చూపుతో మీరు ఆఫ్ నాలెడ్జ్, సగం నాలెడ్జ్ అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడారు. ముఖ్యంగా మీరు ముందు భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, హిందువులకి మీరు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అదే విధంగా ఈ రోజు మనకు అందరికి తెలుసు, గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడ చూసినటువంటి హిందువులకు అవమానాలు, అడ్డంకులు, ఆటంకాలు, అదే విధంగా హిందువుల యొక్క మనం చూసాము అంతర్వేదిలో రథం యొక్క దగ్ధం అవడం కావచ్చు, శ్రీరామచంద్రుని యొక్క చేయి తెగిపోతే కొడాలి నాని లాంటి వాళ్ళు ఏమవుతుంది, హనుమంతుడికి చేయి విరిగితే అని చెప్పేసి దూషించిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఇదంతా హిందుత్వాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో హిందుత్వాన్ని నశిస్తూ, హిందువులని డైవర్ట్ చేస్తూ క్రిస్టియానిటీని పెంపొందించాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తుగడ జరిగింది అని చెప్పేసి గతంలో కూడా మనం చాలా అనుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడు రానటువంటి పులులు కేవలము శ్రీవారి మెట్ల మీద కావచ్చు, అలిపిరి మెట్ల మీద కానీ నడుచుకుంటూ వెళ్తే అప్పుడు మాత్రమే పులులు భక్తులను ఏ విధంగా అటాక్ చేస్తాయని చెప్పి గతంలో కూడా మనం పేర్కొన్నారు. మేడం చెప్పినట్లు భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఒక గూండాలు ఒక పద్ధతి ప్రకారం హిందుత్వాన్ని భ్రష్టుపరిచి హిందూ మనం దెబ్బతీసే విధంగా ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా, అంటే చర్చిలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం టెండర్లకు పిలిచినటువంటి దాఖలాలు ఏ చరిత్రలో లేవు సార్. సో ఫస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టెండర్లను పిలిచి చర్చిలను పెంపొందించే ప్రయత్నం చేయడం, అదే విధంగా శ్రీవారి మెట్ల మీద భక్తులు నడుచుకుంటూ వెళ్తుంటే నడవనీయకుండా వెళ్లకుండా మనకు అక్కడ పులులు ఉన్నాయని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు చేయడము, అదే విధంగా డైవర్ట్ చేయడము. అదే విధంగా ఒకప్పుడు చూస్తే మేము చదువుకునే కాలేజీ రోజుల నుంచి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, ఎస్కే యూనివర్సిటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు కూడా నడుచుకుంటూ శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల మీద వెళ్లేవాళ్ళండి. ఆ రోజుల్లో ప్రసాదం క్వాంటిటీ ఉండేది, ఒక మల్లికార్జున గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.